ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్నటి నుంచి ప్రారంభమై ఎల్లుండికి ముగుస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను కొలిచే కోట్లాది మంది భక్తులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కోట్లాదిగా వచ్చే భక్తులందరూ సుఖ సంతోషాలతో అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళాలని, ఆ రకమైన ఆశీర్వాదం అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రకృతికి అలాగే సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు వచ్చిపోయే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసిందని భావిస్తున్నాం. ఇంకా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ రేపు ఇంకెక్కువ మంది భక్తులు వస్తారు. ఈరోజు ప్రధానమైన ఘట్టం సమ్మక్క గద్దెల మీదకి రాబోతుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని భక్తులు, అధికారులు, దేవస్థానం కమిటీ, ఆ పూజారులందరూ అప్రమత్తంగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉంది మేడం? అభివృద్ధి అని అంటే అది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పటికే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి, శాశ్వతమైన నిర్మాణాలు అనేకం చేపట్టింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాదాపు 75 కోట్లతోని ఈ జాతర నిర్వహణ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని భావిస్తూ ఉన్నాం.